అర్థమైంది. నేర్చుకోవడంలో కూడా ఆ లెర్నింగ్ ఎజిలిటీ అనేది చాలా కీలకమైన అంశం. ఎనిమిదవది సింగిల్ మైండెడ్ ఫోకస్. రాజకీయాల్లో మీరు ఎవరైనా గమనించండి, చంద్రబాబు నాయుడుకి ఈ క్యారెక్టర్ కాదు, చాలామంది రాజకీయాల్లో సక్సెస్ఫుల్ లీడర్స్ అందరికీ క్యారెక్టర్ ఉంటుంది. సింగిల్ మైండెడ్ ఫోకస్. తాను పాలిటిక్స్లో నిరంతర యాక్టివిటీతో పాటు అధికారం అనే యొక్క ఫోకస్, అధికారం కొరకు ఫోకస్ ఉన్న నేరమేం కాదు. రాజకీయాల్లో ఉండేవారు అధికారం కొరకే ఫోకస్ ఉండాలి. క్రికెట్ ఆడేవాడికి గెలవాలనే ఫోకస్ ఉండాలి. వేరే సన్యాసం గురించి ఫోకస్ ఉంటే ఉంటే గెలిస్తే ఏంటి, గెలవకపోవడం ఏంటి, గెలుపు మిథ్య, ఓటమి మిథ్య అని అద్వైతం ఉంటే క్రికెట్ ఆడతాడు ఎవడన్నా. సో అందువల్ల బిజినెస్ చేసేవాడికి సంపాదించాలనే ఫోకస్ ఉండాలి. తప్పేం కాదు, ఇది నెగిటివ్గా చెప్పడం లేదు నేను. చంద్రబాబు నాయుడుకి ఏంటంటే అధికారం అనే ఫోకస్, సింగిల్ మైండెడ్ ఫోకస్. ఓడిపోయినా కూడా మళ్ళీ అధికారంలోకి రావడానికి అది కారణం. అది ఏమీ నెగిటివ్ కాదు, పాజిటివ్గానే పాయింట్ కూడా ఫోకస్. అందుకే నేను చెప్పింది, వ్యాపారం ఆడేవారికి లాభాలు సంపాదించే ఫోకస్ ఉన్న నేరం కాదు, క్రికెట్ ఆడేవాడికి గెలవాలన్న ఫోకస్ ఉన్నవారు. భౌతికత చదివిపోయి క్రికెట్ ఆడితే ఏముంది, ఆడేవాడిని నేను కాదు, బౌలింగ్ నేను కాదు, బ్యాటింగ్ నేను కాదు, ఫీల్డింగ్ నేను కాదు, ఇదంతా అనే అద్వైతం తత్విక చింతన శంకరాచార్యుని అద్వైతం చదివిపోతే వస్తుందా? అందువల్ల తప్పేమీ లేదు. కానీ ఆ అధికారం కొరకు ఉండే సింగిల్ మైండెడ్ ఫోకస్ అనేది 8th ఫ్యాక్టర్. 9th ఫ్యాక్టర్ ఏంటంటే ప్రతి మనిషిలోనూ అన్ని సమర్థతలు ఉండవు. ఇప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తే చంద్రబాబు నాయుడు మీద చాలామంది మీములు, ప్రత్యర్థులు